చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకు ముందుగా ఒక లైక్ ఇచ్చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మటన్ బోటి కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఫ్రై చేశాను. మనకి టేస్టీ కోసం ఇందులోకి షేర్వా గ్రేవీ కూడా చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బోటి మన హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న బోటిని వేసుకొని కొద్దిగా పసుపు, అదేవిధంగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా, అదేవిధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఇందులోకి వాటరు ఇది మునిగేంత వరకు మనం పోసుకొని అప్పుడు దీన్ని మనం కుక్కర్లో ఉడికించేసుకోవాలండి. ఈ షేర్వా గ్రేవీది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చూసేయండి మీరు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి మనకు ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుందండి ఫ్రై కాబట్టి. నేను ఒక 6 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అదేవిధంగా స్ప్రింగ్ ఆనియన్ ఒక గుప్పెడంతా వేసుకొని పొడుగా చీల్చిన మిర్చి, కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా పుదీనా వేసుకొని మనము నెమ్మదిగా ఆయిల్లో వేంపేసుకోవాలి. ఈ విధంగా వేంపిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, 2 లవంగాలు, అదేవిధంగా దాల్చిన చెక్క ఒకటి వేసుకొని దీన్ని కూడా మనము కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం పేస్ట్ను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా చిన్నగా తరిగిన ఆనియన్ ఒక 1 కప్పు వరకు, పెద్ద సైజు 2 తీసుకున్నాను. ఈ విధంగా అయినాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మగ్గించేసుకోవాలి. ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బోటి ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. నెమ్మదిగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడుతూ చిల్లడం లాంటివి జరుగుతుంది. సో జాగ్రత్తగా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉండాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా మనము కారాన్ని కొంచెం స్పైసీగా చేసుకుంటే బెటర్ అండి. 3 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేశాను. ఈ విధంగా కలుపుకొని మధ్యలో మనం కలుపుతూనే ఉండాలండి. కొంచెం డీప్ ఫ్రై కాబట్టి ఇవన్నీ మగ్గేలాగా చూసుకోవాలి. ఇందులోకి మనము మసాలాను రెడీ చేసుకోవాలి. మసాలా క్లిప్ నేను మిస్ అయింది, బట్ అవేంటి అని నేను చెప్తానండి. లవంగాలు, ఎండు కొబ్బరి, ఇలాచి, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ అప్పటికప్పుడు మనం పట్టేసుకొని వేసుకున్నాం టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర, అదేవిధంగా పుదీనా వేసుకొని ఫైనల్గా ఒక 1/2 లెమన్ జ్యూస్ని యాడ్ చేసామంటే సూపర్ టేస్ట్ అని చెప్పచ్చు. మనకి ఎనీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే ఇందులోకి గ్రేవీ కోసం మనము షేర్వా గ్రేవీ చేసుకున్నామంటే సూపర్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.